ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామలింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నేరేడ్మెట్ కు చెందిన అజయ్ కుమార్ రామలింగంపల్లికి చెందిన ఓ యువతి 3 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు సర్ది చెప్పి మంగళవారం గ్రామానికి తీసుకువచ్చారు. ఎలాగైనా అజయ్ ను అంతం చేయాలని పథకం రచించారు. బుధవారం తెల్లవారుజామున మాట్లాడదాం రా అని అజయ్ కు ఫోన్ చేసి గ్రామ శివారులోకి పిలిపించారు. అజయ్ రాగానే యువతి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు కలిసి ఒక్కసారిగా అతడి కళ్లల్లో కారం జల్లారు. అనంతరం కత్తులతో ఛాతీ, ముఖం, వీపు, పక్కటెముకలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. శరీరంపై సుమారు 14 చోట్ల కత్తిపోట్లు పడడంతో అజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతడు మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుణ్ణి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన వారిలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.